అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అమెరికాలోకి వెళ్లేవారు, బయటకొస్తున్నవారు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక మీదట యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అమెరికాలోకి ఎంటర్ అయ్యే ప్రతి ఎంట్రీ, ప్రతి ఎగ్జిట్ ఫోటో తీసి రికార్డ్ చేయనుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్లు సహా ఇతర వీసా హోల్డర్లు, విదేశీయులు అందరికీ ఈ నియమం తప్పనిసరిగా అమలు కానుంది. అమెరికా ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఈ కొత్త బయోమెట్రిక్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా దేశంలోకి వచ్చే లేదా అమెరికా వదిలి వెళ్లే ప్రతి వ్యక్తి ఫోటోను సేకరించి ఫేస్ రికగ్నైజేషన్ డేటాబేస్లో చేర్చనున్నారు. ఈ కొత్త వ్యవస్థ ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, భూ సరిహద్దులు అన్నింటికీ కూడా వర్తిస్తుంది. ఈ సిస్టమ్ ద్వారా నకిలీ పాస్పోర్ట్లు, ఫేక్ ఐడెంటిటీ పేపర్స్, వీసా గడువు ముగిసిన అమెరికాలో ఉండిపోయిన వారిని గుర్తించడం సులభం అవుతుందని అమెరికా ప్రభుత్వం చెప్తుంది. ఈ కొత్త రూల్ను యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఫెడరల్ రిజిస్టర్లో అక్టోబర్ 27న ప్రచురించింది. 60 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 26, 2025 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుంది. అయితే ఇప్పటి వరకు 14 ఏళ్లలోపు పిల్లలు, 79 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఈ ప్రక్రియ నుండి మినహాయింపు పొందేవారు. కానీ ఇప్పుడు వారికి ఫోటో రికార్డింగ్ తప్పనిసరిగా మారింది. ఈ రూల్ గ్రీన్ కార్డ్ హోల్డర్లు, వీసా హోల్డర్లు, వలసదారులు, ఇంకా తాత్కాలికంగా దేశంలో ఉన్న విదేశీ పౌరులందరికీ వర్తిస్తుంది. దీంతో సిబిపి అధికారులకు ఇప్పుడు ప్రతి ప్రయాణికుడి ఫోటో తీసి డేటాబేస్లో ఎంట్రీ చేసే అధికారాలు ఉంటాయి. ఇక మీదట గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన ప్రతి ఎంట్రీ, ఎగ్జిట్, ప్రయాణ రికార్డ్ అమెరికా డేటాబేస్లో నిలిచిపోతుంది. ప్రయాణికుల ప్రైవసీ పరంగా ఇది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ 100% అక్యురేట్ కాదని, ఒక చిన్న పొరపాటు జరిగిన ట్రావెల్ టైంలో అడిషనల్ చెకింగ్, డిలే, ఇమిగ్రేషన్ ఎంక్వైరీ ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఈ నిర్ణయంపై పౌర హక్కుల సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇది జాతీయ భద్రత పేరుతో వ్యక్తిగత గోప్యతను హరిస్తుందని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వంటి సంస్థలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. 2020లో కూడా ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ ప్రభుత్వం అదే దిశగా కదులుతోందని మండిపడుతూ ఉన్నారు. దీనికి భిన్నంగా ఈ వ్యవస్థ వల్ల అక్రమ వలసలను అరికట్టొచ్చు, నకిలీ పాస్పోర్టులను పట్టుకోవచ్చు, వీసా గడువు ముగిసినా దేశంలో ఉండేవారిని గుర్తించొచ్చు అని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కొన్ని విమానాశ్రయాల్లో ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇకపై అన్ని ఎయిర్పోర్ట్స్ లో కూడా ఈ ప్రక్రియ తప్పనిసరిగా అమలు కానుందని స్పష్టం చేసింది. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్తో విదేశీయులు, ఎన్ఆర్ఐల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. ఈ రూల్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని భయపడుతూ ఉన్నారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లు సాధారణంగా శాశ్వత నివాస హక్కు కలిగిన వారే అయినా వారు నాన్ యుఎస్ సిటిజన్స్ కాబట్టి ఈ రూల్ నుండి వారికి మినహాయింపు ఏం ఉండదు. అందువల్ల ట్రావెల్ డేటా మిస్ మ్యాచ్ అయినా, ఫోటో సిస్టంలో డేటా మిస్ అయినా, వీసా లేదా స్టే రికార్డులో పొరపాటు ఉంటే సిబిపి విచారణలు ఎదురయ్యే అవకాశం ఉంది.